కొంచెం అందరూ కూడా తల మూసుకుంటాం. విలువైన ఆరాధన సంఘంలో అందరం కూడా కొంచెం ముందు జరిగి ఫ్రీగా నిలబడి శ్రేష్టమైన ఆరాధన సమయంలో మనం అందరం కూడా వచ్చినటువంటి దేవుడు తన ప్రేమను బయటపరిచిన రీతిగా భూమాకాశములకు మధ్య నరకపు పుల్ల మేరలో మన కొరకు ఆయన వేలాడతీయబడి మనల్ని సంతోషపరచడానికి ఆయన అవమానం ఉంది. మన తల ఎత్తడానికి ఆయన తల వంచుకొని మన ముఖంలో లక్షింపుగా ఉన్నట్లుగా మనము ఆశ్చర్యింపబడడానికి ఆయన అవమానములను ఆయన నిందలను అవమానములను భరించి మనము సంతోషంగా ఉండడానికి మన బాధలను మన నష్టములను ఆయన భరించిందని కనుక ప్రభా ఓ మహిమ కలిగిన మా ప్రియ పరమతండ్రి, లోక పాపములను మోసుకొనిపో దేవుని గురుగా నువ్వు మాడల చేసిన ప్రతి విధంగా మేలలో నీకు చెల్లించడానికి ఆశపడుతున్నావు ప్రభు. అవును ప్రభా, నువ్వు మహో ఉపకారములు చేయ దేవుడు, నువ్వు దయా దాక్షిణ్య పూర్ణుడు, కృపాసత్య సంపూర్ణుడు దేవుడు. అయ్యా నీ వైపు చూసే వారి జీవితంలో వెలుగుతూ నింపే దేవుడు, వారి ముఖంలో నచ్చింప నీయక వారి జీవితంలో మేలులతో తృప్తిపరచగల దేవుడు నీవు ప్రభా. అయ్యా నేను నమ్ముకున్న వారి జీవితంలో ఏ మేలు కొదువు లేకుండా చేయగల సమర్థుడానికి పొందరాలని ప్రభా. అయ్యా తని ప్రభా, తను నేను ప్రేమించే వారి విషయంలో ప్రభా 1000 తరముల వరకు కృప చూపించే దేవుడు నీవు తండ్రి. నీకు వందనాలు. నువ్వు కోపించి వాసన చూపగలుగుతాడు అయ్యా. నీ దయ ఆయుష్కాలం ఇచ్చేది దేవా, నీకు వందనాలు ప్రభా. నేను మనల్ని స్తుతించదు, ప్రయత్నం నేను ఆరాధించలేదు అయ్యా. తన మృతులు నేను కనపరచలేరని ఇగో సజీవులుగా మమ్మల్ని సన్నిధానంలో నిలబెట్టావు ప్రభా. మేము మా క్రియలను బట్టి సజీవంగా నీ సన్నిధానంలో లేవు ప్రభా. ఈ రోజు మేము చేసిన మంచి పనులను బట్టి నీ సన్నిధానంలో లేదు అయ్యా. అయ్యా నీ కృప కాచుట వలన మేము బ్రతుకుతున్నాం, నీ పిలుపు వలన నీ మాట ద్వారా జీవిస్తూ ఉన్నాము తండ్రి. నీకు వందనాలు ప్రభా. ఇగో నేను మాట ఇచ్చావు, నీవే దాన్ని స్థిరపరిచావు. ఆయన మాట ఇచ్చాను, దానిని ఆయన నెరవేర్చి వాక్యం సెలవిస్తా ఉన్నాను ప్రభా. నీకు వందనాలు ప్రభా. మా లేఖీలు ఇగో దావీదు ఇగో తన భార్య పిల్లలందరినీ కూడా ఎత్తుకొని పోయినప్పుడు ఇగో దావీదు ఒక్కడే ఇగో కాళ్ళకు చెప్పులు లేకుండా ఒక్కడే తను ఏడ్చుచూ వెళుతూ ఉన్నప్పుడు ఇగో ప్రభా యెహోవాను బట్టి తన ధైర్యము తెచ్చుకొని ఒక స్థలంలోకి చేరి ఇగో నిన్ను ఆరాధించినప్పుడు ప్రభా ఇగో సమస్తములు తిరిగి దావీదుకు దయచేసిన గొప్ప దేవుడు ప్రభా. బలహీనులకు బలమించగల దేవుడు, కృంగిన వారిని లేవనెత్తగల దేవుడు, పడిపోయిన జీవితాలను ఉద్ధరించగల దేవుడు అయా. పాడైన శిథిలమైన జీవితాలను బాగు చేసే దేవుడు. మనుషులు తలుపులు మూస్తే నువ్వు ప్రభా 7 తలుపులు తెరచగల సమర్థుడు నీవు ప్రభా. నీకు వందనాలు ప్రభా. ఇవి మనుషులు అవకాశములు ఇవ్వకపోతే, మనుషుల మార్గములు ఇక తెరవకపోతే, మనుషులు సహాయం చేయకపోతే ప్రభా మరొక దిక్కు నుంచి నువ్వు సహాయం రప్పింపగల దేవుడు నీవు ప్రభా. ఓ యజమానుడా నీకు వందనాలు. కనికర సంపన్నుడా నీకు స్తోత్రములు ప్రభా. మా ఆధారమా నిన్ను ప్రేమిస్తున్నాము ప్రభా, మా ఆశ్రయమా నిన్ను ప్రేమిస్తున్నాము ప్రభా. మా పొలము ధరింప చేయగలవాడా నీకు స్తోత్రములు ప్రభా. మా దిక్కు నీకు వందనాలు. మా స్తోత్ర గానమా నీకు స్తోత్రములు ప్రభా. విమోచన గానముల చేత ఏ దినమున మీరు మమ్మల్ని ఆవరించినందుకు వందనాలు ప్రభా. నీతిమంతుల గుడారములో రక్షణ సునాదాలు వినబడుతుందని వాక్యం సెలవిస్తున్నది. ఈ స్థలంలో ప్రభా రక్షణ సునాదాలతో ప్రభా ఈ స్థలమంతా కూడా మీరు మా చేత మీరు ఆరాధనను మీరు స్వీకరించినందుకు వందనాలు. స్తోత్రములను మీరు గైకొంటున్నందుకు వందనాలు ప్రభా. ప్రభా నీ కృప కాచుట వలన నశింపబడే మా జీవితాలను ఈ దినమున మమ్మల్ని జీవంలోకి నడిపించినందుకు వందనాలు ప్రభా. నిబంధన రక్తం చేత మాతో నిబంధనను చేసి ప్రభా క్రొత్త నిబంధనకు ఒక వారసులుగా మమ్మల్ని మార్చి ప్రభా ఇగో తన ప్రభా నీతో పాటు ఆ రాజ్య నివాసంలో మమ్మల్ని కూర్చుండబెట్టిన వాడానికి వందనాలు ప్రభా. పేర్లతో తృప్తిపరిచి ఇదేమన్నా మనోడిని నమ్మకం చేసిన తండ్రి నీకు వందనాలు. మా చుట్టూ ఆవరించి మమ్మల్ని కాపాడినందుకు స్తోత్రము. మాకు ఇచ్చిన మంచి ఆశను బట్టి నీకు కృతజ్ఞతలు చెప్దాం. మా అందరూ కూడా నోరు తెచ్చి థ్యాంక్స్ రావడం చెప్దాం. ఇంతవరకు మమ్మల్ని కంటి కృపలు కాపాడదు ప్రభా. ఏమున్నా లేకుని ఏ స్థితిగతుల్లో ప్రభా మమ్మల్ని విడిచిపెట్టలేదు ప్రభా. ఎవరు మమ్మల్ని మర్చిపోలేదు అని వింటాడు. అవును ప్రభా, నువ్వు మమ్మల్ని విడిచిపెట్టలేదు ప్రభా. మా చేయి మమ్మల్ని విడవలేదు ప్రభా. మా చేయి విడవలేదు ప్రభా. మీరు నీకు వందనాలు. థాంక్ యూ ఫాదర్. నీపై ఆధారపడుటకు మీరు అర్హులని తిరిగి దినమున మమ్మల్ని సజీవంగా ఉంచి రుజువుపరిచినందుకు వందనాలు ప్రభా. నీకు వందనాలు.
ఫాదర్ నీకు వందనాలు. ముందుకు జరుగుతూ అందరూ కూడా బ్రదర్స్ కలిసి ముందుకు జరగాలి. ముందుకు జరుగుతాం. ఈ స్థలం అంతా కూడా ఆయన చేసిన వేళ తల పోసుకుంటూ ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా తండ్రి ఈ దినంలో మేము సజీవంగా ఉండటానికి ఆధారమా, ఈ దినంలో మేము ప్రాణంతో ఉండడానికి కారణమైన మాట, ఈ దినంలో మాలో ఇంకా కూడా ఊపిరి ఉందంటే, ఇంకా ప్రేమ మేము ఇంకా కూడా సజీవంగా నీ సన్నిధిలో ఉండడానికి ఏకైక కారణం మీరు ఒక్కరు మాత్రమేనని, నీ కృప తప్ప ఇంకొకటి లేదని ప్రభా నీకు వందనాలు. నేను జ్ఞాపకం చేసుకుంటూ ఆయనపై మన ప్రేమను వెల్లడిపరుస్తూ ఆయన మనల్ని చూపిన కృపను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మనల్ని కాపాడిన జీవితాన్ని పోసుకొని ఆయన స్తుతిద్దాం. అందరం కూడా మనస్ఫూర్తిగా ఆరాధన చేద్దాం. నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ కృప కాచుట వలన నీ ప్రేమకు సాటి లేదు, నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు, నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నశించుటకు ఎందరో వేచి ఉన్నను, నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను, దూరము నిందల మధ్యలోనే నడచినను, నీ నిర్మల హస్తము నన్ను భరించెను, నశించుటకు ఎందరో వేచి ఉన్నను, నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను, దూరము నిందల మధ్యలోనే నడచినను, నీ నిర్మల హస్తము నన్ను భరించెను. ఓ యజమానుడా, యజమానుడా, నా యజమానుడా, నన్ను పిలిచిన యజమానుడా, యజమానుడా, నా యజమానుడా, నన్ను నడిపించే యజమానుడా, నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు, నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు.
దావీదు భక్తుడు నిన్ను మాత్రమే నమ్ముకుంటాను ప్రభా, ఇంకెవరు నాకు ఆధారం లేరు ప్రభా, నీ మీద ఆధారపడుతున్న కాలము నిన్నే సేవింతును, నిన్ను నమ్ముకుంటానయ్యా, నమ్మెదను వెంబడింతును చిరకాలము నిన్నే ఎవరు నమ్మకమైన నన్ను పిలిచావు కదా, ఆ పిలుపుతో బ్రతుకుతున్నాము, నీ మాట వలన జీవిస్తున్నాము. మా కన్నీళ్ళలో యజమానుడా యజమానుడా నడిపించే యజమానుడా నా యజమానుడా నా యజమానుడా
నన్ను నడిపించే ఈ జీవితానికి యజమానుడు, కొంచెం కానీ నడిపించే యజమానుడు. నువ్వు తప్ప ఇంకొకరు లేరయ్యా. నీ వలన బ్రతుకుతున్నావు, నీ వలన జీవిస్తున్నావు. ఎంతమంది నశించిపోతున్నారు, ఎంతో మంది గొప్పవారు నశించిపోతున్నారు. మేము ఏ పార్టీ వారు? ఇగో పేరు పెట్టి మమ్మల్ని పిలుచుకున్నందుకు ఇగో తండ్రి, మేము అయ్యా తండ్రి దృష్టిలో మేము ఏ స్థితిలో మేము విలువగా కనబడ్డామో మాకు తెలియదు. ఇగో రాజుబాబు భక్తుడు పాడాడు ఒక మాట, ఇగో దేవాను నన్ను ఎందుకు ఇంతగా ప్రేమిస్తున్నావు అని అంటే, ఇగో ఆయన జీవిత కాలం అంతా అడిగిన కానీ ఆ దేవుడు ఎంత సమాధానం ఇవ్వలేదంట. ఎందుకంటే ఇగో సిలువలో నన్ను నువ్వు చూసినప్పుడు నువ్వు నన్ను నువ్వు గుర్తించలేదా, నా ప్రేమను ఎరగలేదా అని అంటున్నాడు. నువ్వు నన్ను ఎందుకు ప్రేమిస్తున్నావు, నా కొరకు నువ్వు ఎందుకు ప్రాణం అర్పించమంటే ఆయన జీవిత కాలం అంతట్లో కూడా దేవుడు ఆయనకు సమాధానం ఇవ్వలేదంట. ఎందుకంటే ఇగో దేవా జీవితకాలం ఎవరిని అడిగినా, ఎవరిని నన్ను ఇంతగా ఎందుకు ప్రేమిస్తున్నావు అని అడిగినా కానీ ప్రభు, ఇగో తండ్రి ప్రభు, నీ ప్రాణం కంటే మా ప్రాణాన్ని అధికముగా ఎంచావు కనుక, నీ యొక్క రక్తము కంటే మా ప్రాణము విలువని అత్యధికంగా ఎంచావు కనుక, నీ దృష్టిలో మా ప్రాణము విలువైనదని గ్రహించావు కనుక ప్రభు, నీ ప్రాణాన్ని మా కొరకు కరుణాధారంగా దారపోతావే తప్ప మేము నశించడం నీకు ఇష్టం లేదని ప్రభు. నీ జ్ఞాపకాలలో మమ్మల్ని దాచుకున్నావు తండ్రి, నీ మనసంతా మమ్మల్ని నింపుకున్నావు ప్రభు. నీ హృదయం అంతా కూడా మా పాటలన్నీ ప్రేమతో నింపుకున్నావు తండ్రి. నీకు వందనాలు ప్రభు. చెప్పుదామందరం కలిసి నశించడానికి ఎందరో వేచి ఉన్నా కానీ ఇక ఇలాంటి దౌర్భాగ్యమైన మేము నీ దృష్టిలో విలువైనదిగా ఎంచుకున్నావు కదా ప్రభు. ద్రోహముతో ఇక నిందలతో చట్టబడిగా ఇక దుర్మార్గులుగా కనబడిన ఈ దుర్మార్గుని కొరకు ప్రభ, ఈ ద్రోహుని కొరకు ప్రభ, ఈ చట్టబడి కొరకు ప్రభ, ఈ పాపి కొరకు ప్రభ, ఈ యొక్క నమ్మక ద్రోహిని కొరకు ప్రభ, ఇక తండ్రి ప్రభు నీ ప్రాణాన్ని అర్పించింది. చెప్దాం అందరం కలిసి మనస్ఫూర్తిగా చెప్దామా. నశించుటకు ఎందరో వేచి ఉన్నను, నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను. ద్రోహము నిందల మధ్యలో నడచినను, నీ నిర్మల హస్తము నన్ను భరిస్తున్నవే. నశించుటకు ఎందరో వేచి ఉన్నను, మమ్మల్ని కోరుకున్నావు. నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను. నేను విడువనన్నావు. ద్రోహము నిందల మధ్యలో నడచినను, నీ నిర్మల హస్తము నన్ను భరించెను. మా జీవితాలకు యజమానుడు అని చెప్తాం. యజమానుడా, మా జీవితాలకు యజమానుడా, నీవే అధిపతివి. నన్ను పిలచిన యజమానుడా, నడిపించు యజమానుడా, కావలిని ఆశీర్వదించు యజమానుడా, నన్ను పిలచిన యజమానుడా, నీ పిలుపు వలన నేను నశించిపోలేదు, నీ ప్రేమ ఎన్నడు నన్ను అదే స్థితి విడవలేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, నీ ప్రేమకు సాటి లేదు. జీవితకాలం అంతా కూడా నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను, మా నోటి నిండా నవ్వు ప్రేమకు సంతోషాన్ని ఫాదర్. ఎందుకంటే ఈ లోకంలో తల్లి కంటే తండ్రి కంటే ఎక్కువగా ప్రేమించే దేవుడు నీవు. అవును తర్వాత ఎక్కువ వదలాలి. మమ్మల్ని నీతి వస్త్రంలో మాకు తొడిగాడు. యువతనైనా అంటాడు, క్రీస్తు చేసినందున వారికి ఏ శిక్ష విధి కూడా లేదని అంటాడు. అవును, క్రీస్తులో మనని నూతన సృష్టిగా మార్చి మన పైన ప్రతి విధమైన శిక్షను కొట్టి వేసి
దత్తపుత్రులముగా మనల్ని పిలిచి, ఇగో ఇక మీరు ఇగో దాసులు కాదు వారసులు అని మీరు పిలిచారు తండ్రి. ఇగో ఇక నువ్వు దాసుడివి కాదు స్నేహితుడవు, నా వారసుడవు అన్నావు. నీకు వందనాలు. థ్యాంక్ యూ ఫాదర్. ఇగో తండ్రి ప్రభు, తల్లి మరిచిన మరువని వాడు, తండ్రి విడిచిన విడువని వాడు, ఎవరు విడిచిన చేయి విడువని దేవుడు, మనని అంతం వరకు మన చేయి పట్టి మనని నడిపించే దేవుడు ఆయన. అవును, ఆయన అందరిని వాగ్దానం చేశాడు. నేను అరచేతులు నిన్ను నేను చెప్పుకున్నాను, భూమి ఆకాశము గతించిన, ఇగో లోకమంతా ఒక్కటైపోయిన కానీ ఇగో నా చేయిను విడువవు ప్రభా, నువ్వు మమ్మల్ని మరువవు ప్రభా. భూమి ఆకాశములు గ్రతించిపోయినా కానీ నేను నీకు ఇచ్చిన మాటను నేను స్థిరపరుస్తాను, నీతో నేను చేసిన నిబంధనను మరచిపోయే నరుడను కాను అని వాగ్దానం చేసిన తండ్రి, నీకు వందనాలు, నీకు వందనాలు. కన్న తల్లి చేర్చినట్లు నన్ను చేర్చి నా ప్రియుడా, కోకిట్ల హత్తుకుని నా చింతలను బాపే నా నాథుడా, ఇగో తల్లి ప్రభా నా కొరకు, ఇగో తల్లి నా పాపశాపములు భరించిన మా పరిహారి, మా విమోచకుడవని, నా చేయుడివని నా కన్న తండ్రి నాకున్నాడని ధైర్యంతో నా తండ్రి నీకు కృతజ్ఞతలను చెప్తున్నామా. నా తండ్రి వివడి దేవుడా, మరువడి దేవుడా, ఎల్లకాలము నా తోడు నీవని చెప్తున్నామందరం కలిసి. నాకు నా ఆధారమా అంతవరకు ఉదిమి వచ్చే వరకు మన తన వెంట్రుకలు నెరిగి వరకు ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన మన విడువని దేవుడు. నీకు వందనాలు. థాంక్యూ ఫాదర్, నీకు వందనాలు. థాంక్యూ యేసు, నీకు స్తోత్రములు. కన్న తల్లి చేర్చినట్లు నన్ను చేరుస్తావు ప్రభా. ఈ లోకపు తల్లిదండ్రులు మా వరకు మర్చిపోతున్నాము కానీ నువ్వు మాత్రం మరువవు. నీ ప్రేమలో మార్పు లేదు. నీ ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేని ప్రేమ. ఈ లోకంలో కరువైన, వస్త్రహీనతైన, ఖడ్గమరణం ఎదురైన, అది ఏదైనా కూడా ప్రభా, నీ ప్రేమ నుంచి మమ్మల్ని ఎడబాప నేరవు. నీ ప్రేమ మమ్మల్ని ఎప్పటికీ ఎడబాప నేరదు ప్రభా. నీకు వందనాలు, వందనాలు, వందనాలు. థాంక్యూ ఫాదర్. అద్భుతమైన ప్రేమ, అక్షరమైన ప్రేమ.
భరించి, నా పాపములు భరించి నేను చెప్తాను బిగ్గరగా. నా కొరకై మరణించే నా పాపములు భరించే 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 కన్నా తల్లి చేర్చునట్టు నన్ను చేర్చున ప్రియుడు కన్నా తల్లి చేర్చునట్టు నన్ను చేర్చున ప్రియుడు నా చేయువయ్యా చేయి విడువడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు చేయి విడువడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు కన్నా తల్లి చేర్చునట్టు నన్ను చేర్చున ప్రియుడు కన్నా తల్లి చేర్చునట్టు నన్ను చేర్చున ప్రియుడు చేతులు పైకి చాపి హల్లెలూయా 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 చేయి విడువడు ఎప్పుడు చేయి విడువడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు యేసయ్యా చేయి విడువడు ఎవరి కాదు లోకపు తండ్రి కాదు ఈ స్నేహితుడి కాదేనా ఈ లోకపు బంధువు కాదేనని మరువని వాడు చేయి విడువడు ఎప్పుడు మాట ఇస్తే అంతవరకు నెరవేర్చుకున్నాడు చేయి విడువడు నిబంధన స్థిరపరిచేవాడు వాగ్దానం చేస్తే ఏది ఎవరు నెరవేర్చేవాడు కౌగిలిలో హత్తుకొను నా చింతలో బాపును నీ చింతలో బాపును చెప్పు బిగ్గరగా కౌగిలిలో హత్తుకొను చెప్పగలిగితే నా చింతలో బాపును నా తల్లి చేర్చునట్టు నన్ను చేర్చున ప్రియుడు కన్నా తల్లి చేర్చునట్టు నన్ను చేర్చున ప్రియుడు చేయి పట్టి నడుమును నా వల్ల కాదయ్యా అని చెప్పి కరముపై నిలుపును భవిష్యత్తును కనబడకండి అంతా శూన్యముగా కనబడుతున్నప్పుడు
మార్గమే కానప్పుడు మన శూన్యంలో సృష్టి చేసిన దేవుడు ఎంతసేపు నడుపుతాడు. ఆయన నిత్తాలను పైకెత్తి గురుపొద్దు కొమ్మ వలె మన కొమ్మ పైకెత్తువాడు. గురుపడి ప్రాణగమనని చేయవాడు. ఆయన చేతులు ముద్ర ఉంగరముగా మార్చువాడు. బలిష్ఠమైన చేతిలో బలమైన ఆయుధంగా మనల్ని మార్చువాడు. లోకంలో జ్యోతి వలె మనల్ని వెలిగించేవాడు ఆయన. మీరు నీ కౌట్లో మమ్మల్ని దాచుతున్నది, ఇంతవరకు నిరకంగా దాచుతున్నది, మీరు చేసిన ప్రతి నీళ్ళకు వందనాలు. ఆయన ఈ లోకంలో తల్లిదండ్రుల వల్లే కాదు కానీ, ఈ లోకంలో స్నేహితుల వల్లే కాదు కానీ, ఈ లోకంలో ఏ బంధము కంటే ఆయన అత్యధికంగా తన నిబంధన బంధం చేత క్రొత్త నిబంధనగా మనల్ని ఆయన చేసి, ఆ క్రొత్త నిబంధనతో మనందరినీ కూడా ఆయన మనల్ని స్థిరపరిచి, ఆయన ప్రేమ బంధముతో రక్త బంధంతో మనందరినీ కూడా ఆయన బంధించి ఎప్పటికీ విడవని ప్రేమ, మరువని ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, అది ఎల్ల కాలము ఉండే ప్రేమ, అది ఎల్ల కాలము మనల్ని నడిపించే ప్రేమ, అది కాలం మాత్రం ఉండేది కాదు కానీ ఆయన అది శాశ్వతముగా ఉండే ప్రేమ. భూమి ఆకాశములు ఉన్నంత వరకు అది నిత్యము నిలిచే ప్రేమ, మనని పరములకు చేర్చే వరకు మనం చేయవిడవని ప్రేమ, అది మాట మార్చిన ప్రేమ, అది పరిస్థితులను బట్టి మారే ప్రేమ కాదు, అది మాట సమయాన్ని బట్టి మారే ప్రేమ కాదు కానీ ఎప్పుడు ఒకే రీతిగా మనల్ని ప్రేమించే ప్రేమ. నీకు వందనాలు. థ్యాంక్ యూ ఫాదర్, నీకు వందనాలు. లార్డ్ నీకు వందనాలు, లార్డ్ నీకు వందనాలు, లార్డ్ నీకు వందనాలు, లార్డ్ నీకు వందనాలు, నీకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఫాదర్. పరమును వీడిన ప్రేమ ధరలో పాపిని వెలకిన ప్రేమ, పరమును వీడిన ప్రేమ ధరలో నా పాపిని నన్ను వెలికిన ప్రేమ, నన్ను ఆదరించి సేదరించి నిత్య జీవమించి నన్ను కరుణించి ఆదరించి నాకు ఆదరణ కలిగించి కల్వరిలో నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమని నన్ను జయించే నీ ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమని నన్ను మమ్మల్ని కూడా నీ నీతికి వారసులుగా మార్చి, నీ రాజ్య వారసులుగా మమ్మల్ని చేసి, నీ బిడ్డలుగా మాకు కృపను ఆధిక్యతను దయచేసి, పిల్లలని మాకు విలువనిచ్చి, పాడైన మా చీకలను బాగు చేసి, ఈ దినమున మమ్మల్ని సంతోషంతో నింపి, ఆనంద తైలాభిషేకముతో మమ్మల్ని అందరినీ కూడా నింపి, భయాతని ప్రభ సమస్త ఆనందముతో మమ్మల్ని నింపి, అయాతని ప్రభ దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా తన సంకల్పము చొప్పున ప్రభాను మమ్మల్ని పిలిచిన మా జీవితంలో సమస్తము సమకూడి మేలుకలకి సమస్తము జరిగిస్తూ మాకన్ని కూడా సమకూర్చి పెడుతూ మమ్మల్ని పోషిస్తూ మా అక్కర్లు తీరుస్తూ మా సరితను నిబంధన కలిగజేస్తూ మాకు తృప్తినిచ్చి ఆనందింపచేసి ఆరోగ్యమునిచ్చి కాపాడి పోషకుడిగా మాతో ఉండి తండ్రిగా మాతో ఉండి నీ కృపను ఇంతవరకు నడిపించినందుకు నీకే లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చేసి చెల్లిస్తూ
నీకే మహిమ ఘనత ప్రభావములు తరతరములు మీకే చెల్లును గాక. నీకే మహిమ కలుగును గాక. ఓ అతని ప్రభ లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల, నీకే మహిమ ఘనత ప్రభువులు ఆరోపిస్తూ యేసు నామమున స్తుతి ఆరాధన ప్రార్థన సమర్పిస్తున్నాము. ఆమేన్ ఆమేన్.